ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లాలో మీరు అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైనా ఉపన్యాసం ఇవ్వండి. ఒక 5 నిమిషాలు ప్రజలకు ఇది వివరించాలి. ఏ విధంగా చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతులకు ద్రోహం చేసిండో, రాష్ట్రం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కూడా మన నీళ్ళని ఎట్లా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండో. ఆ రోజు ఆయన ఇప్పుడు వీడియోలో చూసి ఆయన గొప్పల కోసం ఎట్లా మాట్లాడుతుండో, కొందరికి నచ్చదు, కొందరు కడుపు నొప్పి ఉంటుంది, కొందరు కాదు ఉంటది. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది ఆయనకి? ఎవరికో కడుపు నొప్పి ఉంటదని, ఎవరికో బాధ ఉంటదని. అంటే ఎవరన్నా ఆయన ఏమన్నా అనేరు కదా అని ముందుగానే మన మీద బురద చల్లుతున్నాడు. మన ఉద్దేశాలను, మన ఆలోచనలని తప్పు పట్టాలి అన్నట్టుగా. చంద్రశేఖరరావు గారు శాశ్వతం కాదు. చంద్రశేఖరరావు గారు సృష్టించిన సమస్యలు శాశ్వతం కాదు. నీటి కేటాయింపులే శాశ్వతం, మన హక్కులు శాశ్వతము. మన శాశ్వతమైన నీటి హక్కుల కోసము మనం ఖచ్చితంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కొంతమంది మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. చూస్తున్నారు కథ, ఆనాడు జరిగిన కథ ఏందో ఇప్పి చెప్పిండా. అయితే ఇక మరి ఆనాడు కథ ఏందయ్యా అంటే ఒక్కసారి దా ఇక ఈ రొయ్యల పులుసు చల్లకుండా ఓ పిల్లగా మంచిగా చూపి కెమెరా. ఇగో ఈ కోళ్ళగా చల్లకుండా మరి రొయ్యల పులుసు ఏమైనా కానేదా కాలేదా? ఈ రొయ్యల పులుసుకు ఇగో ఈ రకంగా నోరు చాపుకొని కూర్చుండు. ఏది ఇప్పుడు బాయికాడ వండుకుంటున్నా కోళ్ళగా చూస్తారు కదా, అర్థమైందా? ఈ రొయ్యల పులుసులు ఇగో ఇది రొయ్య, ఇగో ఈ రొయ్యల పులుసుకు ఇక జగనాలంటే చేపల పులుసు. ఇగో ఇది జగనాలింటే చేపల పులుసు. ఇక జగనాలింటే చేపల పులుసుకు అలవాటు అయ్యిండు. ఇక్కడ రోజా మీటికి రొయ్యల పులుసుకు అలవాటు అయ్యిండు. నోరు చాపుకొని ఇట్లా ఇక ఆ రకంగా కాగితాల కత్పల మీద కథ నడిపించిండు. ఇక పుసుక్కున కనుక మళ్ళీ 3వసారి పగ్గాలే చేపడితే నీ దండం పెడితే ఇక తెలంగాణనే అమ్ముకోను. ఇక నర్సయ్య తాత లేక ఒంటి మీద బట్టలు కూడా లేకపో కొంతమందికి అయితే. అగో గంత కాడ కూర్చున్నాడు కథ. ఏదో ఆ దేవుడు ఓర చూసి ఇటు మలిపిండు గాలి. వాము 3వసారి కూడా పగ్గాల చేతికిస్తే మాత్రము ఇక తెలంగాణను నిలువున అమ్ముకుంటాడు అనే కాడికి వచ్చింది కథ. ఎందుకంటే అగో ఆ ఎత్తున నోరు చాపుకొని తెలంగాణ రైతులకు, తెలంగాణ జనాలకు అన్యాయం చేద్దామని జగనాలతో అంటగాగి కమిషన్లకు కకృతిపడి రోజమ్మ రొయ్యల పులుసుకు, జగనాలు చేపల పులుసుకు అలవాటు అయ్యి ఇగో ఈ రకంగా బనకచెర్ల ప్రాజెక్టు మీద కథ నడిపించి ఆనాడు నీళ్ళు ఎక్కువ మలుపుకపోతుంటే మరి అట్టట ఉంటుంది ఇట్టట ఉంటుంది అని అడగకుండా చేయకుండా చేపకుండా అంత నాదే ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా చేస్తే ఇప్పుడు ఆ దొంగతనం అంతా వీడియోల రూపంలో రేవంత్ అయ్యా ఇక మరి అందులో ప్రజాభవన్లో ఇక ఈ రకంగా మోత మోగిస్తుండు. బీఆర్ఎస్ వల్ల తప్పులు ఎత్తి చూపుకుంటా. ఇగో ఇది కథ. చూసింది కదా ఎట్టుందో భాగవతం. నేను మీరు అనుకున్నంత సౌమ్యుడిని కాదు, నేను మీరు అనుకున్నంత సౌమ్యుడిని కాదు, అబద్ధాలను ట్రోల్ చేస్తే తాట తీస్తా. ఇక ఇప్పుడు అనుకుంటున్న ముచ్చట ఏందయ్యా? అరే పోయి రామచంద్రరావుకి ఇచ్చిర్రు, మరి కోరియాగా దునుకులాడది, ఎగుర్లో పెట్టది. ఇక మరి మనుదిన పాములే ఉంటుంది వ్యవహారము.
ఇక మరి శంగడ బింగడ ఎగిరే కోళ్ళగా బాగుంటుంది కదా మరి పార్టీ పెబ్బా అంటే ఉత్తముచ్చరా పగ్గాలు చేపట్టి మొత్తం సెల్పట్లు ఆడాలి కొమ్ముల బయట సెల్పట్లాడినాడు సెల్పట్లు ఆడితేనే ఏమన్నా అభిమానుల సంఖ్య పెరుగుతుంది తెలంగాణ జనాల కన్ను మొత్తం ఈయన మీనే ఉంటుంది అనేది సోషల్ మీడియా కోడై కూస్తుంది మరి గిట్టెట్ట మనుదిన పాములు చేసే వ్యవహారానికి ఎట్లా ఇచ్చిరని సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అట.